బిల్లు పార్లమెంట్లో చర్చిస్తే దాది అసెంబ్లీలో చర్చిస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది, ఎస్ రికార్డెడ్గా ఉంటుంది. కానీ వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా బయట ఎంత చెప్పుకున్నా అసెంబ్లీ రికార్డులే బైండింగ్గా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా, ఆల్రెడీ ఇంత బడ్జెట్ లోపం ఉంది, ఇంత అప్పులు ఉన్నాయి, 9.74 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా దాంతో జోడిస్తామన్నారు. ఇంకా జగన్ సర్కార్ అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం చేశారు, ఇంకా వెలుగు తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం అని రాస్తున్నారు. ఎస్ అంటే ఇంకా ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా ఇంకా వెలుగు చూడవలసిన అవసరం ఉంది. ఒకటి వాస్తవం, గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి అధిక వడ్డీ రేట్లతో తీసుకోవడం వాస్తవం. సెంటర్ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం వాస్తవం. కేంద్ర నిధులను మళ్లించడం వాస్తవం. స్థానిక సంస్థల నిధులు మళ్లింపు వాస్తవం. ఉద్యోగ బకాయిలు వాస్తవం. బిల్లులు చెల్లింపు బకాయిలు వాస్తవం. కాబట్టి పరిమితికి మించిన అధిక రేట్లో వడ్డీ తీసుకున్నారు, అన్నీ చేశారు. కాబట్టి వీటిని ఎక్కడా కూడా కండెమ్ చేయటంలా. మేము ఈ నిధులు తరలించాము, లేకుంటే బదిలీ చేశాము, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించామనే విషయాల పట్ల స్పష్టంగా పెట్టినప్పటికి కూడా ఎస్ ఇవి తప్పులు అని చెప్పట్లా, అంకెల దగ్గరే తేడా చెప్తున్నారు తప్ప ఈ ఎలిగేషన్స్ ఏవైతే పెట్టారో అవన్నీ కూడా దాటిని ప్రస్తావించట్లేదు అసలు. రెండోది, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు పెట్టిన స్పీచ్లో చెప్పాడు, గత ప్రభుత్వం దేనికి ఎన్ని నిధులు అప్పులు చేసినా ఏది చేసినా మొత్తం కూడా మేము జీవోలు పెట్టడంలో ఆ గత ప్రభుత్వం విఫలమైంది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ జీవోలు వెబ్సైట్లో పెట్టలే. కానీ ఇప్పుడు మేము ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా మేము ప్రతి జీవోని వెబ్సైట్లో పెడతా ఉన్నాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవికంగా ఏమైందంటే దీంట్లో కొన్ని నాకు కూడా అర్థం కాని ఏంటంటే చాలా ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టారు. తాకట్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు. విశాఖపట్నం లాంటి దాంట్లో చాలా పెట్టారు. చివరికి సెక్రటరియట్ కూడా పెట్టినట్టుగా సమాచారం వచ్చింది కదా. కాబట్టి ఆ అప్పులు ఎక్కడ ఈ జమలో వేసినాయి. అంతేకాకుండా మద్యం మీద వచ్చేవంటి ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టేసి డబ్బు తీసుకోవడం జరిగిందనేది స్పష్టం. దాన్ని వాళ్ళు ఏం ఖండించట్లా, గత ప్రభుత్వం కూడా ఏం ఖండించడంలా. కాకపోతే ఒకటి, ఆర్థిక విధ్వంసం అనేది గత 5 సంవత్సరాల పాలనలో జరిగిన మాట వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కానీ పారిశ్రామిక అభివృద్ధి జరిగితే నిధులు వస్తాయి ప్రభుత్వానికి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇవేమీ లేకుండా ఆదాయానికి మించి సంక్షేమ పథకాలు ఇవ్వడంతో ఈ అప్పుల భారం గత ప్రభుత్వం మీద పడిందనేది అది నిర్వివాదాంశం. కానీ చేపల్ని పట్టి వండుకోమని చెప్పడం వేరు, చేపలను పట్టుకునేయండి విద్యను నేర్పి మీ కాళ్ళ మీద మీరు నిలబడటం అనేది వేరు. కానీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలనే పేరుతో ప్రజలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా చేస్తున్నాయనేది నిర్వివాదాంశం అండి ఇక్కడ. కాబట్టి దానికోసం ఓట్ల రాజకీయం కోసం కానివ్వండి, అధికార దాహంతో కానివ్వండి, సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా ప్రకటించడం, తద్వారా ప్రజల యొక్క ఓట్లను పొందటం, అది అమలు జరుగుద్దా అమలు జరగదా, లేకపోతే దానివల్ల ఇబ్బంది జరుగుతుందా అనే విషయం పట్టించుకోవటంలా. దానివల్ల ఇంత ఆర్థికపరమైన వచ్చింది. ఎందుకంటే ఒక భయానక వాతావరణం గత 5 సంవత్సరాల కాలంలో